సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లిన వాళ్లంతా కూడా నగరానికి తిరుగు ప్రయాణం అవడంతో బస్టాండ్లు రైల్వే స్టేషన్లు రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రాంతాలకు 2 తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ యాజమాన్యాలు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశాయి. దీంతో జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లు రద్దీగా మారాయి. సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలో తిప్పలు ఉండకుండా ఏర్పాట్లపై గ్రేటర్ ఆర్టీసీ దృష్టి సారించింది. గతేడాది జరిగిన ఇబ్బందుల దృష్ట్యా నగరం నుంచి ఎక్కువ సంఖ్యలో బస్సులు పంపేందుకు సిద్ధమవుతోంది. పండగ ప్రయాణాల నేపథ్యంలో 10, 11, 12 తేదీల్లో టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి 1500 బస్సులు, రంగారెడ్డి రీజియన్ నుంచి 500 బస్సులను 2 తెలుగు రాష్ట్రాలకు నడిపింది. అయితే తిరుగు ప్రయాణంలో కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని ఇతర జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థనల ఆధారంగా ఖాళీగా ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్లను జిల్లాలకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. జూనియర్ ఇంటర్ కళాశాలలు, పాఠశాలలు వేర్వేరు తేదీల్లో పునఃప్రారంభం అవుతుండటంతో సమన్వయంతో బస్సులు నడిపేందుకు గ్రేటర్ రంగారెడ్డి రీజియన్ ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తున్నాయి. సొంతూళ్లకు వెళ్లిన వారిలో అత్యధికులు శుక్రవారం కల్లా తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఏపీలోని స్వస్థలాలకు వెళ్లిన వాళ్లు తిరిగి సేనాద్వారాల్లో రానున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే రిటర్న్లో ఇప్పుడు కరీంనగర్ సెక్టర్ ఉంది, అక్కడ నుంచి ట్రాఫిక్ ఫ్లోటింగ్ బట్టి అక్కడ ఆర్ఎం గారు డిసిషన్ తీసుకుంటారు మేడం. కరీంనగర్ 1-2 డిపో సరిపోకపోతే పక్కన ఉన్నట్టు ఆ రీజియన్లో ఉన్నటువంటి బస్సెస్ డిపోల నుంచి తెప్పించుకొని ఆపరేట్ చేస్తారు. ఒక 2 డేస్ తప్పకుండా ఉంటుంది మేడం. మ్యాక్సిమం 3 డేస్ లోపల క్లియర్ అవుతుంది. ఛార్జ్ అయితే నార్మల్ ఫేరే ఉంటుంది మేడం. అట్లేం ఇన్ఫర్మేషన్ లేదు, స్పెషల్ ఎక్కువనేం ఇన్ఫర్మేషన్ లేదు. ఎవ్రీ ఎక్స్ప్రెస్ బస్సు ఉచితంగానే ఉంటుందండి. ఖమ్మం, భద్రాచలం, కోదాడల నుంచి వచ్చే బస్సుల్లో దాదాపు రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఏపీలోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, భీమవరం, విజయవాడ, నెల్లూరు నుంచి 15 వచ్చే సాధారణ బస్సుల్లో దాదాపు సీట్లు లేవు. 18 భారీగా ప్రయాణాలున్నాయని, 3 రోజుల్లో రద్దీ అంతా క్లియర్ అవుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్లిన వారంతా కూడా తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే మొన్న 3 రోజుల వరకు కూడా పండగ సమయంలో 3 రోజుల వరకు ప్రత్యేక బస్సులను అయితే ఆర్టీసీ అధికారులు నడిపించారు. 6432 బస్సులు వేసినప్పటికీ కూడా అవి ఎటు సరిపోవట్లేదని అయితే ప్రయాణికులు కొందరు వారి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోయినసారి జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కూడా ఈసారి ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిపే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ హైదరాబాద్కి అయితే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది వస్తుంటారు, జాబర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. అయితే 18th వరకు కూడా వీళ్ళంతా వచ్చే అవకాశం ఉంది. చుట్టుపక్కల ప్రదేశాల్లో వారు వచ్చేటప్పుడు అక్కడ రద్దీని బట్టి కూడా అక్కడ డిపో అధికారులు ఎన్ని బస్సులు అవసరం ఉన్నాయో కూడా డిఫరెంట్ పక్కన ఉన్న రీజన్స్ బస్సులన్నీ కూడా హైదరాబాద్కి అయితే కేటాయించే అవకాశం ఉంది. అదే అక్కడ రద్దీని బట్టి కూడా బస్సులను కేటాయిస్తారు. 3 రోజుల వరకు కూడా ఈ రద్దీ అంతా క్లియర్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ స్పెషల్ బస్సులో కూడా మహిళలకు పూర్తిగా ఉచితమని వారు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HMDV, హైదరాబాద్.